10వ తరగతి పరీక్ష ఫలితాల రీకౌంటింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్య జరుగుతున్న వాదనలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విద్యా వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని ఆమె ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలో ప్రతి సంవత్సరం రీకౌంటింగ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో దాదాపు 20% మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయ్యేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 30,000 మంది విద్యార్థుల్లో ఏకంగా 11,000 మందికి ఫస్ట్ క్లాస్ మార్కులు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని బట్టి పేపర్ల మూల్యాంకనంలో ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో అర్థం చేసుకోవచ్చు. ఫలితాల్లో పారదర్శకత కొరవడిందని స్పష్టమవుతుంది. విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి అవసరం లేదని షర్మిల విమర్శించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో విద్యార్థులు కాదు ప్రభుత్వాలే ఫెయిల్ అవుతున్నాయని షర్మిల దుయ్యబట్టారు. వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు, పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ కూటమి ప్రభుత్వాలే రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నాయి. పిల్లల భవిష్యత్తును నిర్ణయించడంలో విఫలమైన వీళ్ళు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు? చదువులతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ధనదాహం మీద ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థను బాగు చేయడం మీద వీరికి లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముప్పై 30,000 మంది విద్యార్థులకు సంబంధించి 60,000 పేపర్లకు రీకౌంటింగ్ దరఖాస్తులు వస్తే అందులో 11,000 మందికి అత్యున్నత మార్కులు రావడం పూర్తిగా మీ ప్రభుత్వ వైఫల్యమే. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విఫలమైనట్లే. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలి. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్ను ఉచితంగా రీవెరిఫికేషన్ చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు.